ఈ అమ్మ మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నన్ను అమ్మగా నువ్వు చూస్తే దాచకుండా నిజం చెప్పు. చెప్పవే, చెప్పు. అమ్మా, ఏంటమ్మా ఆయన దానికి కాందానికి ఒట్లు ప్రమాణాలేంటి? మేమేమైనా తప్పుగా ప్రవర్తించే వాళ్ళమా? అక్క గుడికి వెళ్ళి అమ్మవారి ముందు అఖండ దీపం వెలిగించాలనుకుందట. నిన్నటి నుంచి జరుగుతున్న గొడవలో ఆ విషయం మర్చిపోయింది. సడన్ గా గుర్తొచ్చింది. ఇద్దరం వెళ్దాం అనుకున్నాము. ఇంతలో రఘురాం విషయం తెలిసి నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్క గుడికి వెళ్ళింది. దానికే నువ్వు చెప్పు చెప్పు అని ఎందుకు అక్కను అలా ఇబ్బంది పెడతావు? సీత, అది చెప్పేది నిజమేనా? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా? నా మాట మీద నీకు నమ్మకం లేదా? లేక మమ్మల్ని నమ్మటం లేదా? నమ్మకం లేక కాదు, ఆ విషయం నాకు చెప్పే వెళ్ళొచ్చు కదా. గుడి మూసేస్తారన్న కంగారులో అక్క, పాపం మనకంత సాయం చేసిన రఘుకి ఏమైందో అన్న కంగారులో నేను, టైం లేక వెళ్ళాం. దానికి ఇంత రాద్దంతం ఎందుకమ్మా? వదిలేయమ్మా. వదిలేసేంత తేలిక కాదే నేను పడ్డ బాధ. అల్లుడు గారు నిక్కదీసిన ఆ పెద్ద ఆవిడ వచ్చినప్పుడు నువ్వు కాస్త ఆలస్యమైనా నేను చచ్చేదాన్ని. అమ్మా, చిన్న చిన్న పొరపాట్లకి ఆవిడ పెద్ద రాతంతం చేస్తుంది. ఇందాక చూసారుగా ఆవిడ ఎన్నెన్ని మాటలందో. ఏ క్షణం ఏమవుతుందోనని ఊపిరి బిగపట్టి బతకాల్సి వస్తుంది. సమయానికి నువ్వు రాకపోతే పారాణి పెట్టిన పిల్ల రాత్రిపూట ఎక్కడికి వెళ్ళిందని నా పీక పిసికి చంపేసేది. ఆవిడ్ని తలుచుకుంటేనే భయం వేస్తుందంటే మీరు ఇలా తొందరపాటు పనులు చేస్తుంటే బతకలేవే, బతకలేవు. అమ్మా, తప్పైందమ్మా. ఇంకెప్పుడు నీకు చెప్పకుండా ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోము. క్షమించమ్మా. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నిజంగా సీత వాళ్ళ ఇంటికి వెళ్ళుంటాడా? తెలీదు నానా. సాకేత్, ఆగరా. పైడి. అరే, మీ అమ్మ వచ్చి ఉంటుందిరా. అమ్మగారు, వెళ్ళవే, వెళ్ళు. వెళ్ళి గుమ్మడికాయ తీసుకొచ్చి సాకేత్కి దిష్టిది. అట్టగినమ్మగారు.
మంగా సాకేత్ సాకేత్ నాన్న సాకేత్ ఏయ్ చాలే నీ నాటకాలు. పెద్ద బాధ్యత ఉన్న దానిలాగా మాట్లాడేవుగా. ఇదేనా నువ్వు నీ కొడుకు మీద చూపించే శ్రద్ధ? గడప దాటద్దు అంటే దాటి వెళ్ళిపోయాడు వాడు. చూసుకోవాల్సిన బాధ్యత లేదా నీకు? ఏరా ప్యాకెట్ రాయుడు, నీకు పని పాట లేదేంట్రా? పగలంతా ఆట, రాత్రి పడక. అరే శుభకార్యం ఉందే, పెళ్లి పనులు ఉన్నాయనే ఆలోచన ఉందిరా నీకు? ఇవన్నీ ఉన్నవాడివైతే ఇలా అరచి పిలిచినా రాలేనంత ముద్దు నిద్రపోతున్నావా? వాడు రాత్రిపూట బయటకు పోతాడని కలగంటావా ఏమిటి? జడ్జి గారు, మీరు ప్రశ్నలు వేయకండి. మీరు ఉద్యోగంలో రిటైర్ అయ్యారు కానీ బాధ్యతల్లో కాదు. నాకన్నా 5 ఏళ్ళు ఎక్కువగా మీకు. వయసు ఒక్కటే ఎక్కువ ఉంటే చాలదు, బాధ్యతలు కూడా ఎక్కువ ఉండాలి. ఎవ్వరికి ఏ బాధ్యతలు పట్టవు. వాడిని పెళ్లి కొడుకుని చేశాం కదా, వాడు బయటికి వెళ్ళకూడదని తెలుసు కదా. వెళుతుంటే ఎవరూ పట్టించుకోలేదు అంటే ఏమిటి అర్థం? అంటే అన్నానంటారు, నన్ను బయట పడేస్తారు. ఏరా సాకేత్, కళ్యాణ తిలకం దిద్దాక కాలు బయట పెట్టకూడదని చెప్పాను కదరా. నువ్వు ఊరంతా తిరిగి వచ్చావు. ఈ దోషం కీడు ఏం చేస్తుందో ఏమోనని, జరగకూడదు ఏం జరుగుతుందోనని భయం వేస్తుందిరా నాకు. పరిహారం గురించి తర్వాత పంతులు గారితో మాట్లాడాలి. చూడు సాకేత్, కబుర్లు ఏమైనా ఉన్నా, ఎంత అవసరమైనా గాని నాకు చెప్పకుండా నువ్వు ఇలా బయటికి వెళ్ళటానికి వీల్లేదు. అర్థమైందా కన్నా? అలాగే గ్రాండ్. ఎవరో కావాలనే మన కుటుంబం మీద నిప్పులు పోయాలని ఇలా చేస్తున్నారని నాకు అనిపిస్తుందిరా. ఇక వెనక్కి చూడకుండా లోపలికి పద సాకేత్. అసలు సాకేత్ ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు? అదే అక్క నాకు అర్థం కావడం లేదు. ఆ తర్వాత అమ్మమ్మ గారు వచ్చారు, ఇక్కడికి వచ్చారు, మళ్ళీ వెంటనే ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళారు. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు అమ్మమ్మ గారు ఇంత రాత్రిపూట ఎందుకు వచ్చారు? ఒకరు ఎందుకు వచ్చారో తెలిస్తే ఇంకొకరు వచ్చిన రీజన్ తెలుస్తుంది. అసలు రాత్రిపూట రావడం, నా గురించి ఆరా తీయడం తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎవరో కావాలని నువ్వు ఇంట్లో లేవన్న సంగతి వాళ్ళకి తెలియడానికి ఇలా చేశారనిపిస్తుంది. అంత అవసరం ఎవరికుందే? ఏమో, గిట్టని వాళ్ళ చూపంతా మన మీదే కదా. నువ్వు వెళ్ళటం ఒకవేళ ఆ గోడ మీద తలక ఏమైనా చూసిందేమో. ఏమోనే, మనం అందరినీ మంచి వాళ్ళు అనుకుంటున్నాం. ఎవరు మనల్ని శత్రువుల్లా చూస్తున్నారో, ఎవరు మనకు శత్రువులో అర్థం కావడం లేదు. వదిలే అక్క, అన్నీ అవే బయటపడతాయిలే. ఈ నెంబర్ని ప్రస్తుతం చేరుకోలేము, దయచేసి తర్వాత ప్రయత్నించండి.
Shit. ఎవరు నువ్వు? నాకెందుకు ఫోన్ చేసావు? మీరు అర్జెంటుగా ఒకసారి మీ కాబోయే అత్తారింటికి దారెత్తుకుంటూ వెళితే కాబోయే ఆలి అక్కడ ఉందా లేదా తెలుస్తుంది. హలో, అర్జెంటుగా కేకే హాస్పిటల్కి వచ్చేయండి. స్వర్ణ, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడున్నావు? బావా, రఘురామ్ అన్కాన్షియస్ అయి పడిపోయినట్టు ఫోన్ వచ్చింది. ఏమయ్యా నిన్నే ఏంటా గురక? నన్నేం చేయమంటావే? నేను నిద్రపోవద్దా? సైలెంట్ గా పడుకో. నిద్రలో గురకొచ్చే సంగతి నాకేం తెలుసుద్ది? సైలెంట్ అంటావు? తెలియకపోతే నీ దాన్ని నువ్వు నిద్రపోయి సుఖపడతావు. మేం మాత్రం జాగరణ చేయాలా? వెళ్ళెళ్ళు. నిన్నే వెళ్ళి అవతల పడుకో. వెళ్ళమన్నా వెళ్ళ. నన్ను నిద్ర కూడా ప్రశాంత్ కాపాను. నువ్వే పడుకో, నువ్వే పడుకో. చట్నీ తీసుకో. శ్రోతలకు విజ్ఞాపన. కేకే హాస్పిటల్లో డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్కి ప్లేట్లెట్స్ డౌన్ అవుతున్నాయి. అతనికి రక్తం చాలా అవసరమని డాక్టర్లు తెలియజేశారు. అరుదైన ఏ నెగటివ్ గ్రూప్ రక్తం బ్లడ్ బ్యాంకులో లభించడం లేదు. అందువల్ల ఎవరైనా ఆ గ్రూప్ రక్తం గలవారు ముందుకొచ్చి రక్తదానం చేసి అతన్ని ఆదుకోగలరని ప్రార్థన. ఏమండి, మీది ఏ నెగటివే కదా? అవును. అంటే ఏమిటి నీ ఉద్దేశం? ఎవడో ముక్కు మొహం తెలియని వాడికి వాడి రక్తం ఇవ్వమంటావా? రక్తదానానికి ముక్కు మొహం తెలియాల్సిన పనేమిటే? దానమిచ్చి ఆపద నుంచి కాపాడటం మానవ ధర్మం. ధర్మం అధర్మం నాకు అనవసరం. ఇంట్లో పెద్దలకి పూజ పెట్టుకున్నాం. ఇప్పుడు వెళ్ళి ఆ దాన ధర్మం చేయాల్సిన అవసరం లేదు. అలా చేసి వచ్చి వాడు ఎలా పూజలో కూర్చుంటాడు? 1/2 లీటర్ రక్తం దానం చేస్తే పూజలో కూర్చోలేనంత పరిస్థితి ఏం రాదు. రక్తదానం పుణ్యం, పైపెచ్చు ఆరోగ్యానికి కూడా మంచిదంటారు. ఇప్పుడు వాడు ఆరోగ్యానికి వచ్చిన డోకా ఏమీ లేదు. మనకు పుణ్యం కూడా ఏం తక్కువ లేదు. చేసిన దాన ధర్మాలకి ముందు ముందు 10 తరాలకి సరిపడా పుణ్యం మూట కట్టుకున్నాం. అది కాదు మంగా. వాడెవడి గురించో మన మధ్య వాదనలొద్దు. వీర్ల కొలుకు కావాల్సిన ఏర్పాట్లు చూడండి. పంతులు గారు ఎప్పుడు వస్తున్నారో కనుక్కోండి. సిమ్ కార్డ్ ఎవరిది? అయినా సెల్లో ఉండాల్సిన సిమ్ము ఇలా బయటపడిపోయింది. ఒకవేళ అక్కదా ఏమో. ఈ కాస్త ఊడ్చిన తర్వాత చూద్దాం. లక్ష్మి, నువ్వు పైడి పెద్దల ఫోటోల్ని చక్కగా అలంకరించండి. అలాగే అత్తయ్య.
పెళ్లి దాకా నువ్వు పెళ్లి కూతుర్లా అలంకరించుకోవాల్సిందే. రోజూ పారాణి పెట్టాల్సిందే. ఏమండి, కాఫీ తీసుకోండి. సరే సరే, నీ మాట నీదే గాని మా మాట ఏమన్నా సాగుతుందా? అవును, పూజకి వెయ్యాల వారిని పిలుస్తున్నావా? పిలవకుండా ఎలా ఉంటాను? మీ పెద్దల్ని మా పెద్దల్ని పూజించే రోజు కదా ఇది. మన సాంప్రదాయాలు వాళ్ళకి తెలియాలి కదా. ఇది అందరికీ సాంప్రదాయమే కదా. సాంప్రదాయాలు అందరికీ ఉండొచ్చు. తూతు మంత్రంగా చేసిన దానికి మనం చేసేదానికి చాలా తేడా ఉంటుంది. ఇది పిఠాపురం వారి గౌరవానికి తగ్గట్టుంటుంది. ఏమైంది? రాత్రంతా బయట పడుకున్నాం కదా, అక్కడ ఏమైనా పడిందా? లక్ష్మి, నువ్వు ఆనంద్ వెళ్ళి సావిత్రి వాళ్ళని పిలిచిరండి. తప్పకుండా రావాలని చెప్పు. అలాగే అత్తయ్య. ప్రతిదీ గొప్పలు చాటుకోవడానికి. చూడానంద్, నువ్వు సాకేత్ ఎంత శ్రద్ధగా పెద్దలను తలుచుకుని పూజ చేస్తే వాళ్ళంత గొప్పగా ఆశీర్వదిస్తారు. మీ ఆవిళ్ళ చిత్తం ప్రసాదం మీద, భక్తి పూల మీద చూపించద్దు. త్వరగా తెముల్చుకొని బయలుదేరి వెళ్ళండి. అక్కడ పెత్తనాలు చేయకుండా త్వరగా తెముల్చుకొని రండి. టైం ప్రకారం పీటల మీద కూర్చోవాలి. స్వర్ణ, నాన్నకి టిఫిన్ తీసుకెళ్ళివే. అమ్మా వస్తున్నా. రాత్రి ఎంతసేపు ట్రై చేసిన నంబర్ కనెక్ట్ అవ్వలేదు. చూద్దాం ఇప్పుడేమన్నా కలుస్తుందేమో. రాత్రి అనవసరంగా టెన్షన్ పెట్టాడు.